వెల్కమ్ టు కేఎన్ టీవీ. ఒక జెండా కోసం ఓ మనిషి తన జీవితాన్నే అంకితం చేశాడు. కానీ ఆ జెండా ఎగురుతున్న దేశం ఆయన చివరి రోజుల్లో ఆయనకు ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోయింది. ప్రతి ఆగస్టు 15న మనం జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం. ప్రతి జనవరి 26న త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తాం. ఆ మువ్వన్నెల జెండా కనిపిస్తే గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. కానీ మన చేతిలో ఉన్న ఆ జెండా కోసం ఒక తెలుగోడు తన యవ్వనాన్ని, తన జ్ఞానాన్ని, తన జీవితాన్ని అంకితం చేశాడని, చివరికి పేదరికంలో చనిపోయాడని మనలో ఎంతమందికి తెలుసు? ఆయన పేరు పింగళి వెంకయ్య. మనం ఆయన్ని జాతీయ పతాక రూపకర్త అని ఒక్క మాటతో చెప్పేస్తాం. కానీ పింగళి వెంకయ్య కేవలం జెండాను గీసిన వ్యక్తి కాదు. ఆయన ఒక స్వాతంత్ర సమర యోధుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రచయిత, ఒక వ్యవసాయ నిపుణుడు, ఒక అధ్యాపకుడు, ఒక సైనికుడు. ముఖ్యంగా భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కలలు కన్న మహానుభావుడు. ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనుమర్రులో జన్మించిన పింగళి వెంకయ్య చిన్నప్పటి నుంచే సాధారణ వ్యక్తి కాదు. ఏ విషయం కనిపించినా దాని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఏది నేర్చుకున్నా అందులో నిపుణుడవ్వాలనే తపన. కేవలం 19 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే ఆయన జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది. బ్రిటిష్ సైనికులు తమ జాతీయ పతాకానికి ఇచ్చే గౌరవాన్ని ఆయన దగ్గర నుంచి చూశారు. ఒక జెండా కోసం ఒక దేశం ఎంత గర్వపడుతుందో ఆయన కళ్ళారా చూశారు. అక్కడే మరో అదృష్టం కూడా ఆయనకు కలిసొచ్చింది. మహాత్మా గాంధీని కలిశారు. ఆ పరిచయం 50 సంవత్సరాల పాటు అలాగే కొనసాగింది. అప్పుడే పింగళి వెంకయ్య మనసులో ఒక ప్రశ్న పుట్టింది. భారతదేశానికి సొంత జెండా ఎందుకు లేదు? ఆ ఒక్క ప్రశ్నే ఆయన జీవిత లక్ష్యంగా మారిపోయింది. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్లేగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు, రైల్వే గార్డుగా పనిచేశారు, వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేశారు, ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. కానీ ఆయన మనసులో మాత్రం ఒక్క కల మాత్రం ఉండేది. ఒకరోజు భారతదేశానికి నేను ఒక జాతీయ పతాకాన్ని అందించాలి. ఆ కల కోసం ఆయన చేసిన కృషి గురించి తెలిస్తే నిజంగా గర్వపడాల్సిందే. ఈ రోజుల్లో మనం గూగుల్లో 2 నిమిషాల్లో ప్రపంచ దేశాల జెండాలు చూసేయగలం. కానీ 100 ఏళ్ల క్రితం పింగళి వెంకయ్య ఏకంగా 30 దేశాల జాతీయ పతాకాలను అధ్యయనం చేశారు. వాటి చరిత్రను చదివారు. వాటి వెనుకున్న భావాజాలాన్ని అర్థం చేసుకున్నారు. 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు. భారతదేశ జాతీయ పతాకం ఎలా ఉండాలో ఏకంగా 30 డిజైన్లను రూపొందించి ప్రపంచానికి చూపించారు. అప్పటి నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళి నాయకులను ఒకే విషయం అడిగేవారు: మన దేశానికి ఒక జాతీయ పతాకం ఎప్పుడు వస్తుంది అని. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, చాలామంది నవ్వుకున్నారు కూడా. కానీ పింగళి వెంకయ్య మాత్రం ఆగలేదు. 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, దాదాపు 15 సంవత్సరాలకు పైగా ఆయన జాతీయ పతాకం కోసం నిరంతరం పోరాడారు. ఇదే సమయంలో ఆయన మరో రంగంలో కూడా అద్భుతాలు సృష్టించారు. జపనీస్ భాషను అనర్గళంగా మాట్లాడగలిగేవారు. అందుకే ఆయనను జపాన్ వెంకయ్య అని పిలిచేవారు. కంబోడియా పత్తిపై చేసిన పరిశోధనలకు పత్తి వెంకయ్య అనే పేరు కూడా వచ్చింది. వజ్రాలపై చేసిన పరిశోధనలతో డైమండ్ వెంకయ్యగా కూడా గుర్తింపు పొందారు. ఒక మనిషికి ఇన్ని పేర్లు రావడం అంటే ఆయన ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలి అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పేర్లన్నింటికంటే ఆయనకు ఇష్టమైన పేరు ఒక్కటే, అదే జెండా వెంకయ్య. 1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం పింగళి వెంకయ్య జీవితాన్ని మార్చేసింది. మహాత్మా గాంధీ ఆయనను పిలిచి భారతదేశానికి ఒక జాతీయ పతాకం రూపొందించాలని కోరారు. అప్పుడు పింగళి వెంకయ్య గంటల వ్యవధిలోనే ఒక నమూనాను సిద్ధం చేశారు. మొదటి 2 రంగులు మాత్రమే ఉన్నాయి. తర్వాత గాంధీ సూచన మేరకు తెలుపు రంగును కూడా చేర్చారు. మధ్యలో చెరకాను కూడా ఉంచారు. అదే భారత జాతీయ పతాకానికి తొలి రూపం.
ఇక్కడ చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, నేటి త్రివర్ణ పతాకం ఒక్క రోజులో పుట్టలేదు. అది ఎన్నో ఆలోచనలు, ఎన్నో మార్పులు, ఎన్నో చర్చల ఫలితం. కానీ దానికి బలమైన పునాది వేసింది మాత్రం పింగళి వెంకయ్యే. 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభ మన జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకంలో ఉన్న ఆ చిరక స్థానంలో అశోక చక్రాన్ని ఉంచారు. అంతే తప్ప ఈరోజు మనం గర్వంగా ఎగరవేస్తున్న త్రివర్ణ పతాకానికి మూల రూపకర్త మాత్రం పింగళి వెంకయ్యే. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. దేశానికి గుర్తింపును ఇచ్చిన మనిషికి దేశం ఏమిచ్చింది? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు పెద్ద పదవులు రాలేదు, సంపద రాలేదు, గౌరవాలు కూడా వెంటనే రాలేదు. చివరి రోజుల్లో విజయవాడలో ఒక చిన్న గుడిసెలో పేదరికంతో జీవించారు. ఒకవైపు దేశమంతా ఆయన రూపొందించిన జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తుంటే, మరోవైపు ఆ జెండాను రూపొందించిన మనిషి తిండికి ఇబ్బందులు పడుతున్నాడు. ఇది వినడానికి బాధగా ఉంటుంది, కానీ అదే నిజం. 1963 జూలై 4న పింగళి వెంకయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. చనిపోయే ముందు ఆయన ఒక కోరిక మాత్రమే కోరారు. నేను చనిపోయిన తర్వాత నా భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని కప్పండి. శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత ఆ జెండాను అక్కడ ఉన్న చెట్టుకు కట్టండి. దేశానికి జెండాను ఇచ్చిన వ్యక్తి తన చివరి కోరికగా కూడా అదే జెండాను కోరుకున్నారు. ఇంతకంటే గొప్ప దేశభక్తికి ఇంకేం నిదర్శనం కావాలి? ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది జాతీయ పతాకాన్ని కేవలం ఆగస్టు 15న కొనుగోలు చేస్తాం. మరుసటి రోజు ఎక్కడ పడేస్తామో మనకే తెలియదు. కొందరు దాన్ని కేవలం ఒక వస్తువుగా చూస్తారు. కానీ పింగళి వెంకయ్యకు ఆ జెండా కేవలం 3 రంగుల గుడ్డ ముక్క కాదు. అది కోట్లాది భారతీయుల ఆత్మగౌరవం. అది ఒక జాతి గుర్తింపు. అది స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కళ. కాషాయ రంగు త్యాగానికి ప్రతీక, తెలుపు శాంతి, సత్యానికి చిహ్నం, ఆకుపచ్చ అభివృద్ధికి, సస్యశ్యామలత్వానికి సంకేతం, మధ్యలో ఉన్న అశోక చక్రం నిరంతర ప్రగతికి ప్రతీక. ఈ 3 రంగుల వెనుక ఒక తెలుగోడు జీవితాంతం చేసిన పోరాటం దాగి ఉంది. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా మనం ఆయన్ని కేవలం ఒక జ్ఞాపకం చేసుకోవడం సరిపోదు. ఆయన గురించి మన పిల్లలకి చెప్పాలి. ఆయన కథను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న జాతీయ పతాకం కేవలం భారతదేశానికి చెందినది కాదు. అది పింగళి వెంకయ్య అనే మహానుభావుడి జీవితానికి ప్రతిరూపం. జెండా ఎగురుతున్నంత కాలం పింగళి వెంకయ్య పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆ మువ్వన్నెల జెండా గాల్లో రెపరెపలాడుతున్న ప్రతిసారి అది కేవలం 3 రంగుల వస్త్రం కాదు. అది ఒక మహానుభావుడి కళ, ఒక స్వాతంత్ర సమరయోధుడి త్యాగం, ఒక తెలుగు వ్యక్తి దేశానికి అందించిన అమూల్యమైన కానుక. కాబట్టి ఈ ఆగస్టు 2న పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా మనం ఒక్కసారి ఆయన పేరును గర్వంగా పలుకుదాం. జెండాకు సెల్యూట్ చేసే ముందు జెండా వెంకయ్యకు కూడా సెల్యూట్ చేద్దాం.